అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను నా వైఫ్ కలిసి ట్రెండ్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను అనమాట బట్టలు తీసుకునేందుకు. తనకి యాక్చువల్లీ బీరో అంటే చాలా బట్టలు ఉన్నాయి, కానీ అవన్నీ వేసుకొని బోర్ కొట్టేసిందంట. సో మంచి బట్టలు తీసుకునేందుకు మేము విజయవాడలో ఉన్నటువంటి ట్రెండ్ షోరూమ్కి అయితే ఒకదానికి వెళ్ళాము. ఆ అమ్మాయికి అక్కడ బట్టలు ఏమీ నచ్చలేదు. ఆల్రెడీ మొత్తం అన్నీ చూసేసాం, మొత్తం గెలికి వదిలిపెట్టింది. ఒక్కడు కూడా ఆ అమ్మాయికి నచ్చలేదు. ఎందుకంటే ట్రెండ్స్ అంటేనే ఒక బ్రాండెడ్ షోరూమ్ కదా, చూసేందుకు బట్టలు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము. కానీ ఈ షోరూంలో ఏంటో ఏదో వేస్టేజ్ బట్టలాగా, అంటే మిగిలిపోయి పక్కన పెట్టేస్తారు చూడండి, ఆ రకంగా అన్నీ మాసిపోయినట్టుగా కనిపించాయి. సో నా వైఫ్కి ఇవేమీ కూడా నచ్చలేదన్నమాట. అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తిరిగి చూసేసాం. కింద ఫ్లోర్లో కానీ పై ఫ్లోర్లో మొత్తం చూసేసాము. ఇక్కడ నచ్చబోయేసరికి మళ్ళీ సేమ్ అదే విజయవాడలో ఉన్నటువంటి ఇంకో షోరూమ్కి అయితే వెళ్ళామన్నమాట, ట్రెండ్స్కి. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి కావాల్సిన బట్టలన్నీ మొత్తం ప్యాక్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది. సో తనకి ఇక్కడ బట్టలు నచ్చలేదన్నమాట. అందుకని చెప్పేసి వేరే షోరూమ్కి అయితే వచ్చాము, సేమ్ ట్రెండ్స్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు కావాల్సినవన్నీ చూస్ చేసుకుంటా ఉంది. నాకు ఒక బ్యాగ్ చెప్పిందనమాట. ఏంటి ఆ బ్యాగ్ నేను భుజానికి తగిలించుకోవడం, తనేమో తనకు నచ్చిన బట్టలన్నీ తీసుకొచ్చేసి నా బ్యాగ్లో పెడతా ఉంటుంది. నువ్వు మొగుడుగా నీ బాధ్యత కదా, మర్యాదకి ఈ బ్యాగ్ తగిలించుకొని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చేసేదేం లేదు, చచ్చినట్టు తగిలించుకున్నాను, తప్పదు కదా. మరి ఇక్కడ ఆర్డర్ ఇచ్చినవారు వైఫ్ అమ్మ, వైఫ్ చెప్పినట్టు వినాలి, తప్పదు. సో నేను కూడా ఏం మాట్లాడలేదు భయ్య, ఆ బ్యాగ్ తగిలించుకొని తను అన్ని షాపింగ్ చేస్తామంటే నేను పిచ్చనాయల్లాగా ఇదిగో ఈ బ్యాగ్ తగిలించుకొని వీడియోలు రికార్డ్ చేసుకుంటాను. ఈ రోజు ఎందుకు నా లక్ చాలా బాగుంది. ఈ అమ్మాయి షాపింగ్ చాలా తక్కువ టైంలో అయిపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఫినిష్ చేసేసింది. నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నా, ఎలా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా. అమ్మాయి తర్వాత బరువు బాధ్యతలు మోయాలంటే ఏమో అనుకున్నాను, ఈ రకంగా బ్యాగులు మోయాల్సి అమ్ము. ఇంకా అవ్వలేదా షాపింగ్? బాగానే ఉంది. అయిపోయిన తర్వాత షాపింగ్ అంతా తిరుగుతూ ఉన్నాం, ఆ షాపింగ్ మాల్ మొత్తం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ మొత్తం తనే దగ్గరుండి సెలెక్ట్ చేసిన బట్టలు అనమాట. తన సెలెక్షన్ చాలా బాగుంది. నేనేమో తక్కువ అంచనా వేశాను, అలా ఏం లేదు. లేడీస్ సెలెక్షన్ అల్టిమేట్గా ఉంటుందని నాకు ఈరోజే అర్థమైంది. ఇవన్నీ కాదు, సో షాపింగ్ అయితే ముగించేసుకొని బయటకు వచ్చేసాము. తను చూపిస్తుంది, ఇవిగో నా బట్టలు అని. ఆల్మోస్ట్ బిల్లు 4500 కొంచెం అడ్డిగా అయిందనమాట. తీసుకుంది కూడా జస్ట్ 3 జతలు ఏం తీసుకుంది అంతే. అవి కూడా టాప్స్ అంటారు కదా, అవి తీసుకుంది. మేము అవన్నీ ఫినిష్ చేసుకొని మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంటికి వచ్చే దారిలో తనకు కావాల్సిన ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసుకున్నాను. చాలా డైట్ పాటిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి డాక్టర్ కదా, డాక్టర్ చదువుతుంది. అది కూడా ఈ హోమియోపతికి సంబంధించిన డాక్టర్ అనమాట. దీన్ని ఏమంటారు, ఆయుర్వేదం డాక్టర్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. తను చేసేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో నేర్చుకుంటూ ఉంది దానికి సంబంధించి. ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో మా అక్క వాళ్ళు, అదే మా అత్తయ్య వాళ్ళు అంతా బంధువులంతా ఇంటికి వచ్చేసారు. సో వాళ్ళు వచ్చిన ఆనందంలో మా అక్క అందరికీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. నేను కూడా చూస్తూ ఊరుకోలేదు, ఇంటి లోపలికి వెళ్ళాను. తను బెడ్రూమ్కి తీసుకెళ్ళి మన ఇద్దరం లోపలికి కూర్చొని తిందాం పదా అని నీట్గా మొత్తం నాకు సర్వ్ చేసింది. నాకు తినిపిస్తుంది కూడా. ఏదో వీడియో కోసమని నేను రికార్డ్ చేయడం లేదు, ఇప్పుడనే కాదు, నాకు మొదటి నుంచి ఈ అమ్మాయి తినిపిస్తుంది. చాలా కేరింగ్గా చూసుకుంటూ తెలుసా నన్ను. ఒక్క మాట అనదు, ఒక మాట కూడా ఎదురు చెప్పదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేవుడిచ్చిన నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గాడ్. చేసిందిగా.